నమస్తే బోసుకుమరి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారితో జగన్మోహన్ రెడ్డి గారి ముందు మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. సోషల్ మీడియా కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో రకరకాలైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కానీ, లేకపోతే స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారికి మీరు సపోర్ట్ చేశారు అంటే మీరు బూతుల రాజకీయాన్ని మీరు ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నట్టే కదా అనేటువంటి ప్రశ్న. ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ టైంలో, అంటే ఆయన అధికారంలో ఉన్నటువంటి టైంలో ప్రతిపక్షాలకి మాట్లాడే కొంతమంది అడిగారు. ఇలాగా శాసనసభ్యులు అంటే ప్రజాప్రతినిధులు మీడియా ముందు వచ్చి ఇట్లా బచ్చిబూతులు తిరుగుతూ ఉంటే, అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోరు ఏంటి? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆయనకు ఒక లీడర్ ఉన్నాడంటే ఆయన కొన్ని వందల మంది వేల మంది ఫాలో అవుతుంటారు. ఇప్పుడు నువ్వే బూతులు తిరుగుతా నువ్వు ఇట్లా ఉంటే నిన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వే ఏం పేగలేరు, పిల్లలు కార్లు ఇట్లా పర్సనల్ జీవితాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఏం విలువలు నేర్పిస్తున్నట్టు, అంటే ఆ ఫ్యాన్స్ అనేటువంటి వ్యక్తులకి ఏం విలువలు నేర్పిస్తున్నట్టు, రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయానికి సంబంధించినటువంటి విలువలు ఏం నేర్పిస్తున్నట్లు? మరి ఆ విలువలు ఆయన పాటించకపోతే మిగతా బూతులు తిట్టరా? ఇలా బూతుల విధానంలో వెళ్ళిపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఈ పరిపాలన ఎందుకు, నాయకులు ఎందుకు, ప్రజలు ఎందుకు ఇదంతా? ఒకరినొకరు తిట్టుకుని ఒకరినొకరు కొట్టుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారు భువనేశ్వర్ గారికి సంబంధించి అత్యంత అమానుష్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి, చాలా నీచమైనటువంటి భాష మాట్లాడు భువనేశ్వర్ గారి గురించి. మరి ఆయన డైరెక్ట్గా కలిసి వచ్చాడు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ పోసాని కృష్ణమురళి గారు పచ్చి బూతులు, అమ్మ లక్కులు, అసలు ఇంక చెప్పేది కాదు, అది భయంకరంగా తిట్టాడు, లేనిపోయిన అబండాలు నిందలు వేశారు. మరి ఆయనకి ఫోన్ చేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు. మరి అది మిగతా వాళ్ళు పరామర్శించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పటి వరకు అందరూ ఆ రకమైనటువంటి విధానమే కదా. మరి ఈయన ఎంకరేజ్ చేస్తుంటే అంటే బూతులు తిట్టే వాళ్ళే మా నాయకులని మీరు మళ్ళీ ఇంకొకసారి ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారా, ప్రజలకి చెప్పదలుచుకున్నారా అనేటువంటి ప్రశ్న అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు వచ్చింది. ప్రజలు కూడా ఇప్పుడు అది నిశ్చితంగా అదే గమనిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకి ఇప్పటికైనా సరే, ఇప్పుడు ఇటీవల టీడీపీకి సంబంధించిన నాయకులతోటి నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టారు. ఎవరు అసభ్యంగా మాట్లాడుతూ, ఎగస్ట్రాలు మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి, ఎవరు అనవసరమైనటువంటి ఎగస్ట్రాలు చేయొద్దు, పార్టీకి చట్టపేరు తెచ్చేటువంటి ప్రయత్నం చేయదు. ఎవరైనా ఒకవేళ బుద్ధులు తిట్టినా పిలిపిస్తున్నాడు, వార్నింగ్ ఇస్తున్నాడు, ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నాడు. చింతమనేని ప్రభాకర్ అనేటువంటి ఏదో అట్లా మాట్లాడితే ఆయన తీసుకొచ్చి మళ్ళీ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఇది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు చేయరు? బూతులు తిట్టేటువంటి వ్యక్తులు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడు? మరి ఇది ప్రజల్లోకి ఏమి వెళ్తుంది? వైసీపీ పార్టీ మీద మళ్ళీ బూతుల విధానం అని చెప్పేసి ఆ పార్టీ విధానం పేరు అట్లా పడిపోతుంది కదా. మరి ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. ఎందుకంటే ఒకసారి ప్రజల్లోకి అట్లా వెళ్ళిపోయిందనంటే శాశ్వతంగా ఉండిపోతుంది. అట్లాగా ఆ మచ్చని చెరుపుకోలేము. ఇప్పటికైనా చెరుపుకోకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి గారికి ఫోన్ చేస్తున్నప్పుడు అవసరం ఏముందండి? ఆయన పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కదా. దానికి ఒక కెమెరా పెట్టి, దానికి ఒక విధానం పెట్టి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పర్సనల్గా మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఆ టైంలో నేను చెప్పినట్టే వీళ్ళు చేశారు, ఇప్పుడు అది కూడా ఆ క్వశ్చన్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఫోన్ ఎందుకు చేసావయ్యా అంటే, అప్పట్లో నేను చెప్పినట్టే కదా వాళ్ళు చేసింది, కాబట్టి నేను ఫోన్ చేసినంటే అంటే వెనక నడిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అని అర్థం వచ్చేలాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమాధానం చెప్తారు? ప్రజల్లోకి ఏమని సింటమ్స్ వెళ్తాయి? ఇది వైసీపీ పార్టీకి ప్రమాదకరం కాదా? ఆ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు ప్రమాదకరమైనటువంటి విధానం కాదా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్, లేకపోతే వరస్ట్.